ఫేస్బుక్ లైక్స్ ఏ విధంగా పెంచుకోవచ్చు అన్న కాన్సెప్ట్ మీద మనం చూద్దాం. ప్రజెంట్ ప్రతి ఒక్కరు ఏంటంటే మన ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. ఈ ఫేస్బుక్ అకౌంట్లో లైక్స్ కావాలని చెప్పేసి వాళ్ళ ఫోటోకి వాళ్ళ స్టేటస్కి లైక్స్ ఎక్కువ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. ఓకే, ఈ లైక్స్ కొంతమందికి ఆటోమేటిక్గా సర్కిల్ని బట్టి వస్తాయి, సర్కిల్ లేకుండా తక్కువ వస్తాయి. వాళ్ళు ఎక్కువ లైక్స్ కావాలి, వేరే వాళ్ళ లైక్స్ ఎక్కువ కావాలన్నమాట. కానీ వాళ్ళకి రాకపోతే డిసప్పాయింట్ అవ్వచ్చు, వాటెవర్. ఇప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా లైక్స్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు. మన దాంట్లో సర్కిల్ ఉన్నా లేకపోయినా ఒక ఫోటోకి ఆటోమేటిక్గా లైక్స్ ఏ విధంగా వస్తాయి. ఓకే, దానికి ఈరోజు మనం ఒక కొత్త కాన్సెప్ట్తో మనం వెళ్దాం. ఫస్ట్ మనకి డీజే లైకర్ అని చెప్పేసి ఆన్లైన్లో ఒక టూల్ ఉంది. ఈ డీజే లైకర్ చూసారా, djliker.com. ఇందులోకి వెళ్ళిన వెంటనే క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఒక స్టేటస్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా స్టెప్ 1 స్టెప్ 2 అని ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ స్టెప్ 1 తీసుకుందాం. స్టెప్ 1 తీసుకోగానే ఇక్కడ చూసారా నాట్ ఫౌండ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ విధాలు కాపీ చేసుకోవాలి. టోటల్గా విధాలు కాపీ చేశాను. ఇప్పుడు స్టెప్ 2 క్లిక్ హియర్ కాపీ టోకెన్ 2 అంటే మనకి ఇది ఈ యూఆర్ఎల్ టోకెన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఈ టోకెన్ కోడ్ని ఇక్కడ కాపీ చేస్తాను. కాపీ చేసి క్యాప్సీ ఇచ్చేది చూస్తారా, ఈ క్యాప్సీ ఎంటర్ చేయాలి. ఓకే, క్యాప్సీ ఎంటర్ చేశాను. చూసారా, ఇప్పుడు యూజర్ ఆటో లైకర్ అని ఒకటి వచ్చింది మనకి, అండ్ యూజర్ ఆటో కామెంట్స్ కూడా వచ్చింది. జస్ట్ యూజర్ లైకర్ని ఆటో లైకర్ని క్లిక్ చేస్తున్నాం. చూసారా, ఇక్కడ మనకి మన స్టేటస్ కావాలా ఏంటి, దేనికి కావాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇస్తుంది. ఇది స్టేటస్ అన్నమాట. నాకు ఫోటో కావాలి. ఓకే, నేను ఒక ఫోటోకి స్టేటస్ లైక్స్ పెంచాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏ ఫోటో పెడతాం, నెంబర్ ఆఫ్ ఫోటోస్ ఉన్నాయి కదా మాది. సో నేను ఈ ఫోటో తీసుకుంటాను, ఫస్ట్ ఫోటో. ఓకే, ఓపెన్ చేసి దీనికి 100 లైక్స్ కావాలి. ఇక్కడ చూడండి 100 లైక్స్, 200, 180, 150 ఈ విధంగా ఉన్నాయి. నాకు 100 లైక్స్ పెట్టుకుంటాను. ఓకే, 100 లైక్స్ పెట్టుకుని సబ్మిట్ కొట్టుకున్నాను. సబ్మిట్ కొట్టానుగా. మనకి యూట్యూబ్ ఫేస్బుక్లో వెళ్దాం ఒకసారి. నా ఫోటో ఎక్కడ ఉంది, ఇది ఒక సెర్చ్ అకౌంట్ ఉంది. ఆల్రెడీ లైక్స్ వస్తున్నాయి, కనిపిస్తుంది అనుకుంటా. చూడండి ఇక్కడ సైన్ చూడండి, పెరుగుతున్నాయి లైక్స్. ఇప్పుడు ఫోటో ఎక్కడ ఉంది, ఇక్కడ లాస్ట్లో ఉన్నట్టుంది. వెయిట్ ఎ మినిట్, అవును షో. ఇది ఫోటో చూసారా, 245 పెరుగుతుంటే చూడండి. ఇవి 249 చూసారా. ఇది చూస్తుండగానే ఆటోమేటిక్గా లైక్స్ అనేవి పెరుగుతున్నాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన లైక్స్ ఇవన్నీ చూసారా, ఇప్పుడే అప్డేట్ అయింది మొత్తం లైక్స్ అని, ఇంకా అప్డేట్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఫేస్బుక్ ఆటో లైక్స్ కానీ, ఆటో స్టేటస్ కానీ, కామెంట్స్ కానీ మనం పెట్టుకోవచ్చు అన్నట్టు ఫ్రీగా. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు మరిన్ని వీడియోలు పొందవచ్చు. ఓకే, బాయ్ గాయ్స్.